దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి మృతదేహం స్వగ్రామానికి చేరింది. ఒంగోలు నుంచి అమనబ్రోలుకు భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. సాయంత్రం సీఎం చంద్రబాబు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఒంగోలు నుంచి అమనబ్రోలుకు భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. సాయంత్రం సీఎం చంద్రబాబు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. దారుణ హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. టీడీపీ శ్రేణులు ఒంగోలు నుంచి అమనబ్రోలుకు భారీ ర్యాలీతో వీరయ్య చౌదరి మృతదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం సీఎం చంద్రబాబు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, వీరయ్య చౌదరి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సాయంత్రం సీఎం చంద్రబాబు కూడా అంత్యక్రియలకు హాజరవబోతున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితం ముప్పవరపు వీరయ్య చౌదరి నిన్న ఒంగోలులో దారుణ హత్యకు గురైనటువంటి వీరయ్య చౌదరికి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. అక్కడి నుంచి ర్యాలీగా ఇక్కడ స్వగ్రామం అమ్మనబ్రోలుకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే స్థానికులు కానీ అదేవిధంగా వివిధ నేతలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఆయనకి కడసారి వీడుకోలు పలకడానికి కూడా ఇక్కడికి చాలామంది అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సాయంత్రం జరిగేటటువంటి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు కూడా పాల్గొనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పోలీసు యంత్రాంగం అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమనబ్రోలు ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఏదైతే అక్కడ బరియల్ గ్రౌండ్ ఉందో అక్కడ ఈ అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి, ఎట్లా ఉండేవాళ్ళు వీరయ్య చౌదరి గారికి? ఆయనకి ఎట్లా ఇక్కడ ఏమన్నా స్థానికంగా విభేదాలు కానీ ఉన్నాయా? ఇది ఎట్లా జరిగింది అనుకుంటారు? వీరయ్య చౌదరి గారు ఎక్స్ ఎంపీపీ అండి, నాలుగుపాడు మండలానికి జిల్లా సెక్రటరీ ప్లస్ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండి వీరయ్య చౌదరి గారు. కానీ ఎక్స్ ఎంపీపీగా ప్రజలకి అత్యంత చేరువుగా పెన్షన్లో కానీ గ్రామాల అభివృద్ధిలో కానీ వివక్ష చూపించకుండా అందరికీ సమానంగా న్యాయం చేశాడు సార్. వాళ్ళ మేనమామ ఎదురైబాబు ఎక్స్ ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్, ఈ ధరంతో ఆయన కూడా దురదృష్టవశాత్తు హార్ట్ హాస్పిటల్లో చేరాడండి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండించారు. రాత్రి హోంమంత్రి అనిత గారు, ఎస్పీ గారు చాలా తీవ్రంగా ఖండించారు. త్వరలోని ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కార్యకర్తలు కోరుకుంటున్నామండి. దీన్ని జిల్లా ఒక నాయకత్వానికి మీరు కూడా తీసుకెళ్లాలని మీ బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కూడా తెలియపడుతున్నాం సార్. వీరయ్య చౌదరి వ్యక్తిగతంగా అజాత శత్రువు అండి, ఆయనకు శత్రువు లేరు. ఇది ఏదో పగబట్టి చేసిన కార్యక్రమం, ఇది రాజకీయ హత్య వ్యక్తిగత ఇచ్చేది మాకు అర్థం కావట్లేదు. అది గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్తో తేల్చాల్సిన పనేను, అది మా చేతుల్లో పని కాదు. పోలీసుల మీద మాకుంది. మాకు మెల్లే చేశాడు, కీడేం చేయాలి ఆయన. రోడ్లు అంటే, నీళ్ళు అంటే, మంచిళ్ళు అంటే ఏంటంటే సహాయం చేసి బాగానే చేశాడు. మరి ఆయన మేము చూసుకోలేకపోతున్నాం. మరి మాకు ఎడగానొస్తాడేమో, మరి మాకు అర్థం కాలేదు. వాళ్ళ మంది జనం అయిపోయారయ్యా. ఇప్పుడు ఎదురారి బాబు కూడా అంతవరకు ఉన్నాడో మాకు తెలియదు. బాబా మేనమా వాళ్ళు అయ్యా ఎటు చేసుకుంటారని, వాళ్ళని ఎప్పుడు పొడి చంపుతారనయ్యా, ఈయన చంపినట్టుగానే వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారనయ్యా. నాయన ఏసయ్యా. స్థానికంగా ఎలా ఉండేవాళ్ళమ్మా ఆయన? ఏరియా అన్న అంత మంచోడు, మళ్ళీ మాకు చాలా మంచోడు ఏరియా అన్న. అట్లాంటి మనిషి మళ్ళీ మాకు కావాలన్న దొరకడు. ఏరియా లాంటి మనిషి మాకు కావాలి ఏరియా అన్న. రాజకీయంగా జరిగింది అనుకుంటున్నా, ఎట్లా ఈ హత్యని ఎట్లా చూస్తున్నారు? రాజకీయంగా అంటే ఏమంటే గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, మాగంట శ్రీనివాసరెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ పరామర్శ చేశారు. ఇది రాజకీయ హత్య లేకపోతే వ్యక్తిగత హత్య నేను అనుకోవట్లా. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనే. కానీ అతను కోల్పోవడం మేము చాలా బిగ్ లాస్. నాగులపాడు మండలానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత తీవ్రమైన లోటు ఇది.
ఇది ఏం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. వారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. లోకేష్ బాబు గారు వారి మీద, హోంమంత్రి గారు రాత్రి వచ్చడం చాలా సంతోషకరం. కొద్దిగా వాళ్ళు సంతృప్తి పరిస్థితి చెప్పిపోయారు. ఈ విషయం మీద మీ మీడియా వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తొందరగా యాక్షన్ తీసుకొని దీని మీద తొందరగా నిర్ధారించి కఠినమైన శిక్ష చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఇది ప్రధానంగా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరయ్య చౌదరి ఈ గ్రామంలో చాలామందికి సుపరిచితుడు. ఆ రాజకీయంగా ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే కంపల్సరీగా మాతో మాట్లాడటం కానీ కూడా చేస్తుంటారనే విధంగా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. ఏంటండి ఎలా చూస్తారు ఈ హత్యని? నార్మల్గా అందరితో బాగుంటాడు. ఏమైనా సమస్యలు వచ్చినా చేపిస్తాడు బ్రహ్మాండంగా. నాని అనే ఉండదు. దగ్గరకు వచ్చిన వాళ్ళ మటుగా 5 పైసలు పని లేకుండా చేసి పంపిస్తాడు. అది ఆయన జాగ్రత్త వల్ల చనిపోయాడు. జాగ్రత్తగా లేపటం వల్ల డబ్బు సంపాదించాడు. ఒక పిస్టల్ ఉండడితే వేసినాడు. ఆ డబ్బులు శశి కెమెరాలు కూడా పెట్టుకోలేదంటే ఏంది? ఆయన ఉండే ఆఫీసులో ఆయన ఉండే రేంజ్కి చిన్న పిల్లల చేతిలో చచ్చిపోయాడంటే ఏంది అది? ఉంటారని అనుకుంటున్నారు. ఎవరు చేశారో వాళ్ళ ఊరు వాళ్ళకే తెలియదు. మనకేం తెలుస్తాయి? మనం అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా, మనకేం తెలుసు? గతంలో ఇట్లాంటిది ఏదన్నా ఆయన పైన దాడులు చేయడం ఊళ్ళో ఉన్నాయి. ఈ ఊళ్ళో వాళ్ళకి కాంపిటీషన్ చాలా ఉన్నాయి. అయ్యయ్యో మనకేం తెలుస్తాయి? మనం ఏదో ఒక టైంలో ఇది అయితే కొంతమంది చెప్తున్నారు. కాదు చాలా తీవ్ర ఆవేదనలో అయితే గ్రామస్తులు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినవి అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఆయన ఏదైతే డెడ్ బాడీని చూడటానికి కూడా చాలామంది అయితే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటటువంటి సమయంలో కూడా భారీ ర్యాలీని కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ర్యాలీకి సంబంధించి కూడా అనేక మంది అంటే ర్యాలీ ఇక్కడ డెడ్ బాడీని తెస్తున్నటువంటి సమయంలో కొన్ని గ్రామాల్లో కూడా చాలామంది ఆయన్ని చూడటానికి అయితే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే ఒక ముఖ్య నేతల భేటీ అయితే కొనసాగుతుంది. అంటే కీలకమైనట్టుగా ఈ అంశంలో ఎవరు హత్య చేశారు, ఏంటి, వాళ్ళని ఏ విధంగా నిందితులను గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే దానికి సంబంధించి రాత్రి నుంచి కూడా హోంమంత్రి ఇక్కడే ఉండి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ ఆధ్వర్యంలో 12 బృందాలు అయితే ప్రస్తుతం సత్య ఆపరేషన్ చేస్తున్నారు. కొంతమంది నిందితులను కూడా గుర్తించారనే విధంగా తెలుస్తుంది. వాళ్ళనైతే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అందులో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా రాజకీయంగా జరిగినటువంటి కక్షైన అనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం ఏదైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే విధంగా ఏదైనప్పటికీ కూడా పోలీసులు అయితే దీనిపైన కంపల్సరీగా వెంటనే ఎవరు చంపారు, ఏంటి, వాళ్ళకి సంబంధించిన వివరాలను అయితే బయట పెట్టాలనే విధంగా కూడా స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కూడా దీనిపైన అయితే ఈ అంత్యక్రియలు పూర్తయ్యేలోపే నిందులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామంటున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఈ వీరయ్య చౌదరికి హత్యకి సంబంధించినటువంటి అంశాలతో పాటు సాయంత్రం జరిగేటటువంటి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నటువంటి నేపథ్యంలో మంత్రులు హోంమంత్రి అనిత, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి, డోలా వీర బాలాంజనేయులు వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితం భేటీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. సాయంత్రం కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దీన్ని పూర్తి చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే సమావేశం అయ్యారు. దాంతోపాటు తర్వాత ఈ నిందితులకు సంబంధించినటువంటి అంశంలో వేగవంతంగా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఈ సమావేశం అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అసలు నిందితులు ఎవరు, ఏంటి అనే దానికి సంబంధించి గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. రాధిక. థ్యాంక్ యూ సాయి శంకర్.